అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. వాణిజ్య పంటల్లో ప్రధానమైనది పొగాకు. ఈ పొగాకు పెట్టింది పేరు ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో పండించే మెట్ట పైరులో సుమారు 80% పైగా ఈ పొగాకు మీదే ఆధారపడి రైతులైతే జీవనాధారం సాగిస్తున్నారు. ఈ పొగాకు ప్రాముఖ్యత అయితే ఎంతైతే ఉందో అదేవిధంగా ఇక్కడ రైతులు ఆ పొగాకును పండించడానికి కూడా అంతే ప్రధానంగా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. మరి ఇందులో మర్మం ఏదో తెలియదు, కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి లాభాల బాట పడుతున్నటువంటి పొగాకు రైతులు ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా లేదని చెప్పేసి తమ ఆవేదన అయితే వ్యక్తపరుస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఇటీవల కాలంలో కురిసిన వర్షాలు. ఈ వర్షాలు అధికంగా పడటం వల్ల కూడా ఈ పొగాకు పంట పూర్తిగా దెబ్బతిందని చెప్పేసి కూడా రైతులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒక పొగాకు రైతు గోపి. అయితే వారు మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ సంవత్సరం పొగాకు పంట ఎలా ఉంది, నష్టాలు వస్తాయా, లాభాలు వస్తాయా, ముఖ్యంగా పంట పరిస్థితి ఎలా ఉందో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తాం. చెప్పండి సార్, పొగాకు పంట అంటే ప్రకాశం జిల్లాకి పుట్టింది పేరు, కానీ ఈ సంవత్సరం పొగాకు పంట ఎలా ఉంది? గత కొంతకాలం నుంచి పొగాకు పంట ఎలా ఉంది ఇక్కడ? గత 2 సంవత్సరాల నుంచి పొగాకు పంట చాలా బాగా లాభదాయకంగా ఉంది. ఈ సంవత్సరం వచ్చేసరికి మేము వేయటం కూడా కొంచెం పొగాకు లాభాలు వస్తున్నాయని రైతులకి ఎక్కువగా వేసాము అందరమే. కాకపోతే ఈ సంవత్సరం అనుకూల పరిస్థితుల్లో వర్షాలు పడలేదు. ఇప్పుడు అనుకోకుండా చెట్లన్నీ పెద్ద అయిన తర్వాత వర్షాలు పడ్డాయి. దానివల్ల పొగాకు దెబ్బతిన్నది. గతంలో మాకు పొగాకు ఈ కలర్ వచ్చేది, కానీ ఈ సంవత్సరము వర్షాలు పడినందువల్ల అకాలంగా ఇదిగో ఈ కలర్ పొగాకు వస్తుంది. ఇందువల్ల గవర్నమెంట్ ఏదన్నా పొగాకు రైతులకి కొంచెం చూసి నష్టపరిహారం అలాంటిది చెయ్యాలి. పోతే ముఖ్యంగా ఈ రంగు మారడానికి గల ప్రధాన కారణాలు ఏమన్నా అంటారు? నేల సమస్య, లేకపోతే ఎక్కువగా పంట వేయటం వల్ల, లేకపోతే మందులు ఎక్కువ వాడటం వల్ల, లేకపోతే వర్షాలు ఎక్కువ పడటం వల్ల కారణాలు ఏమంటారు? ఈ రంగు ఇలా రాకపోవటం కారణం ఏంటంటే మొన్న డిసెంబర్లో వర్షం పడింది కదండి. ఆ వర్షం ప్రభావం వల్ల ఇంత చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు మడ్డి కారిపోయింది. ఈ పొగాకు అనేది మడ్డి అనేది ఉంటుంది. ఈ మడ్డి కారిపోవటం వల్ల ఇలా వచ్చింది. మొన్న వర్షంగా లేకపోతే ఇదే రకంగా వచ్చుండొచ్చు. పోతే తెగులు కూడా వచ్చింది పొగాకు ఈ సంవత్సరం కొత్తగా. ఆకు చెట్లటం చివరన, అందువల్ల బ్యార్నీల్లో పెడితే పాసిపోతుంది. వాస్తవంగా అయితే బ్యార్నీల్లో పొగాకు పెట్టినాక ఏమీ జరగకూడదు, కానీ బ్యార్నీలో పెట్టి ఈరింగ్ చేస్తున్నప్పుడే పొగాకు పైన బ్యార్నీ లోపలదే పాసిపోయి కుళ్ళిపోతుందండి. అది అయితే ఇప్పుడు ఈ క్వాలిటీ పొగాకు, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ కలర్లో వచ్చిన పొగాకుకి ఈ పొగాకుకి రేటు వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? అసలు పూర్తిగా కొద్దిగా వేరియేషన్ తక్కువ ఉంటుంది అంటారు. అంటే ఇది ఒకవేళ ₹1000 ఉందనుకోండి, అది ఒక 800, 700 ఉంటుందా? ఎలా ఉంటుంది వేరియేషన్, రేట్ వేరియేషన్? వాస్తవంగా అయితే దీన్ని ఫస్ట్ క్వాలిటీ పొగాకు అంటారు. ఇది దాదాపుగా ఇవ్వండి చూడండి, ఇది వచ్చేసరికి బోర్డులో కొనరు, దీన్ని పడేయాల్సిందే, దెబ్బలో పడేయాలి. ఇంకేదన్నా ఇగో ఇలాంటివి ఉన్నాయి కదా, ఈ యొక్క ₹40 కేజీ, ₹50 వేస్తారు. ఇదే పొగాకు అయితే హై కాస్ట్ పడుతుంది. పొగాకు ఎంతైతే రేటు పలుకుతుందో బోర్డులో అంత రేటు పడుతుంది. ఇట్లాంటివి వచ్చేసరికి 5000 లేదా 4000 కింటా వేస్తారండి. అది అంటే సుమారు గతంలో బ్యార్నీకి ఎంత ఖర్చు అయ్యేది, ఎంత ఆదాయం వచ్చేది, ఈసారి ఎలా ఉండబోతుందంట పరిస్థితులు? వాస్తవంగా నిరుడు చూసుకుంటే బ్యార్నీకి వచ్చేసి ఒక 12 లక్షలు 13 లక్షలు మాకు ఖర్చు అయిందండి. ఈ సంవత్సరం వచ్చేసరికి అత్యధికంగా లాస్ట్ ఇయర్ ఏదో ₹10 రైతులకు మిగిలినవి అని చెప్పి ఈ సంవత్సరం ఏం చేశారు, కూలోళ్ళు నిరుడు పచ్చాకు కొట్టడానికి ఒక బ్యార్నీకి 1,20,000 మాత్రమే మేము ఇచ్చాం. అదే ఈ సంవత్సరం 2,50,000 బ్యార్నీకి, ఒక బ్యార్నీ ఆకు కొట్టి పెట్టడానికి 2,50,000 ముఠా వాళ్ళకి ఇవ్వాలి. అట్లానే డ్రైవర్లు కూడా 30,000 లాస్ట్ ఇయర్ అయితే ఈ సంవత్సరం 60,000 చేశారు. పొలాలు కౌళ్ళు పెరిగినాయి, ఫెర్టిలైజర్ పెరిగింది. పోతే అన్ని రంగాల్లో డబల్ చేశారండి కూలి మటుకు. 200 ఉండే కూలిని 500 చేశారు. ప్రతి ఒక్కరూ డబల్ చేశారు. పొగాకు పరిస్థితి చూస్తేనేమో ఇలా ఉన్నది. ఏం చేయాలో మాకైతే పాలుబాట్లేదు.
దాదాపుగా ప్రకాశం జిల్లాలో 70 నుంచి 80% మేజర్ పంట పొగాకేనండి. ఇంకా 30% కంది ఉంటే ఆ కంది రెడ్ గ్రామ్స్ కంది ఉంటే ఆ కంది కూడా మొన్న వర్షానికి పూతంతా రాలిపోయింది. అదండి పరిస్థితి. చివరిగా ఈ పొగాకు కాకోకుండా వేరే ప్రత్యామ్నాయ పంటల వైపు ఎందుకు మొగ్గు చూపట్లేదు? పొగాకుని ఎందుకు వాడుతున్నారు? అంటే గతంలో ఇటువంటి సమస్యలు ఎప్పుడైనా వచ్చాయని? మాకు గతంలో ఇలాంటి సమస్యలు అంటే ఒక టైంలో వచ్చినాయి. కాకపోతే ఇంత భారీ నష్టంగా రాలేదు. మేము ఇంకొక పైరు వేయటానికి కారణం వేయకపోవటానికి కారణం ఏంటంటే మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం. బ్యార్నీలు కట్టాము, లైసెన్సులు తీసుకున్నాము. ఇక్కడ ఇంకోటి శనగేసామంటే 2 బస్తాలు అవుతాయి. ఇంకో పత్తి పండదు. ఇంకో పైరు ఏ పైరు వాణిజ్య పంటలు వేయాలన్నా కూడా పండు. అందుకని మాకు మేజర్గా మేము చేసేది మొదటాంచి మా నాన్న వాళ్ళ తరం నుంచి కూడా పొగాకే చేస్తున్నాము. మా నేల పొగాకే అనుకూలంగా ఉంటుంది, దాన్నే చేస్తున్నాం. కానీ ఈ సంవత్సరం అనుకూలంగా వర్షాలు పడలేదు. అవసరం లేని టైంలో వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ పరిస్థితి అయింది. లేకపోతే 2-3 సంవత్సరాల నుంచి పొగాకు లాభదాయకంగా ఉంది. ఈ సంవత్సరం అయితే దాదాపు బ్యారనీకి వచ్చి 16 లక్షల నుంచి 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఖచ్చితంగా అయితే సగం అమౌంట్ కూడా బ్యారనీ వాళ్ళకి రాదు. ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా లాస్ వస్తుందండి. ఇది మొత్తానికి ప్రకాశం జిల్లాలో ప్రధానంగా పండించేటువంటి వాణిజ్య పంటల్లో అయినటువంటి పొగాకు మట్టికి గత 2 సంవత్సరాల నుంచి ఆశాజనకంగా మంచి ఆదాయాలు లాభాలు వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం అకాలంగా కురిసిన వర్షాల కారణంగా, అంటే డిసెంబర్ మాసంలో కురిసిన వర్షాల కారణంగా పొగాకు క్వాలిటీ తగ్గిపోవడం, రంగు రాకపోవడం కూడా పూర్తిగా ఒక బ్యార్నీకి 15 లక్షల పైగా ఖర్చు అవడం పూర్తిగా కూడా రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. మరో ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో పొగాకు వైపు మొగ్గు చూపుతున్నాం తప్పితే దీంట్లో ప్రత్యేకించి ఏమి లేదు. ఈ నేల పొగాకే సహకరిస్తుంది కాబట్టి పొగాకు వైపే మేము రైతులందరం కూడా మొగ్గు చూపుతున్నాం అని చెప్పేసి కూడా రైతు గోపి తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, జూగుంట, కొండెపి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.